హఠాత్తుగా మనం పోతూ పోతూ ఉంటే బంగారు ఆభరణాలు లేదా బంగారు కడ్డీలు లేదా బంగారపు కడియాలు కనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఆశ్చర్యపోతారు కదా! ఖచ్చితంగా అలాంటి ఆశ్చర్యమే కలిగింది పురావస్తు శాస్త్ర నిపుణులకి. ఎక్కడ? డెన్మార్క్‌లో. డెన్మార్క్‌లో వైకింగ్ అనేటువంటి యుగం నాటి ఒక పెద్ద బంగారపు నిధి బయటపడింది. అది తాజాగా ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తుంది. డెన్మార్క్‌లో ఉన్నటువంటి హిమ్మర్ ల్యాండ్ అనేటువంటి ప్రాంతంలో రోల్డ్ స్కోవ్ అనేటువంటి అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో ఈ బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. పురావస్తు శాస్త్రవేత్తలు మెటల్ డిటెక్టర్స్ తోటి అక్కడికి పోయి గాలిస్తే అక్కడ రెడీమేడ్గా 762.5 గ్రాములు బరువు ఉన్నటువంటి అతి అద్భుతమైనటువంటి బంగారు కడియాలు బయటపడ్డాయి. ఇవి 10వ శతాబ్దానికి చెందినవిగా వాళ్ళు ప్రాథమికంగా భావిస్తున్నారు. బహుశా హరాల్డ్ బ్లూటూత్ కాలం నాటివని వాళ్ళు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. డానిష్ చరిత్రలో ఇప్పటి వరకు లభించినటువంటి వైకింగ్ బంగారు నిధుల్లో ఇది 3వ అతిపెద్ద నిధి అని చెప్పి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఉంగరాలు, 6 ఉంగరాలు దాదాపు ఒకే రకమైనటువంటి నైపుణ్యంతో తయారు చేయబడినటివి అక్కడ కనిపించాయి. నార్త్ జెట్లాండ్ మ్యూజియం ప్రతినిధి అభిప్రాయం ప్రకారం అప్పట్లో అత్యంత శక్తివంతమైనటువంటి లేదా సంపన్నమైనటువంటి వైకింగ్ యుగం నాటి ప్రభువులకు సంబంధించినటువంటి ఉంగరాలుగా వాళ్ళు భావిస్తున్నారు. సాధారణంగా ఆ కాలంలో వెండి ఆభరణాలు ఎక్కువగా ధరిస్తారు, బంగారం కంటే కూడా. ఇది స్వచ్ఛమైనటువంటి భారీ మొత్తంలో బంగారం అక్కడ లభించడంతో ఇక్కడ ఏమైనా సమాధులు వద్ద